నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 PM ని కుమార్ దామిరా. రాష్ట్రంలోని అన్ని వర్గాల జనం రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ఏ వర్గానికి కూడా తగిన భరోసా ఇవ్వకపోతుంది ఈ సర్కారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తమకు రక్షణ కావాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. ఐకేపీ వివోఏలు రేవంత్ ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. బాన్సువాడ కాంగ్రెస్ నేతలు కర్రలతో కొట్టుకున్నారు. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో కార్మికుడి మృతదేహం లభ్యమైంది. ఈరోజు టాప్ 4 న్యూస్ చూద్దాం. టాప్ 1 న్యూస్, అసెంబ్లీని ముట్టడించిన న్యాయవాదులు. టాప్ 2 న్యూస్, రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించిన ఐకేపీ వివోఏలు. టాప్ 3 న్యూస్, కర్రలతో కొట్టుకున్న బాన్సువాడ కాంగ్రెస్ నేతలు. టాప్ 4 న్యూస్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో కార్మికుడి మృతదేహం లభ్యం. టాప్ 1 న్యూస్, అసెంబ్లీని ముట్టడించిన న్యాయవాదులు. టాప్ 2 న్యూస్, రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించిన ఐకేపీ వివోఏలు. టాప్ 3 న్యూస్, కర్రలతో కొట్టుకున్న బాన్సువాడ కాంగ్రెస్ నేతలు. టాప్ 4 న్యూస్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో కార్మికుడి మృతదేహం లభ్యం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూద్దాం. రేవంత్ పాలనలో ఏ వర్గానికి కూడా రక్షణ లేకుండా పోయింది. చివరకు న్యాయవాదులు కూడా తమకు రక్షణ కల్పించాలంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా లాయర్లు అసెంబ్లీని ముట్టడించారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం గలమెత్తారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ దగ్గరకు భారీగా తరలివచ్చి తమ డిమాండ్ను బలంగా వినిపించారు. దీంతో పోలీసులు లాయర్లను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. లాయర్లు అసెంబ్లీ ముట్టడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, లాయర్ల ముట్టడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లాయర్ల డిమాండ్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే న్యాయవాదుల పైన జరుగుతున్న హత్యలు కానీ మరి దాడులు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు వాళ్ళ జిల్లాలో కానీ ఇప్పటికే ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో చూసుకుంటే హైదరాబాద్ లో ఏదైతే అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నూతనంగా ప్రవేశపెట్టాలి, దాన్ని బిల్ పాస్ చేయాలని న్యాయవాదులు అందరూ అసెంబ్లీ ముట్టడించారు. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు, హత్యలు ఇవి ఖండిస్తూ న్యాయవాదులందరూ ధర్నా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఈ బిల్లును దగ్గర దాకా పాస్ చేయడం వరకు వచ్చింది. అధికార మార్పిడి రాగానే ఈ బిల్లు పెండింగ్ లో పడిపోయింది. మరియు ఏదైతే నిన్న చూసుకుంటే న్యాయవాదుల హత్య జరిగింది. ఈ హత్య జరగడం వల్ల న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది. దేశానికి మూల కారణమైన న్యాయ వ్యవస్థ పైన ప్రభుత్వం ఎందుకు ఇట్లా నీడలుగా చేస్తుందని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు న్యాయవాదులు తమ డిమాండ్ చెప్తున్నారు. ఒక్కరోజు కూడా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, మంత్రులను కలిసిన వాళ్ళు కూడా పట్టించుకోపోవడం కానీ, ఎమ్మెల్యేని అడిగిన వాళ్ళు పట్టించుకోపోవడం కానీ, మంత్రులు ఇప్పటికే న్యాయవాదులంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా రక్షణ లేకుండా పోయింది. లాయర్లు కూడా ఇటు ప్రొటెక్షన్ యాక్ట్ కోసం లాయర్లు గలమెత్తారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీని ముట్టడించి అక్కడ భారీగా తరలి వచ్చి లాయర్లందరూ బలంగా తమ గొంతును వినిపించారు. అసెంబ్లీ ముట్టడి దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. టాప్ 2 న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐకేపీ వివోఏలు జంగు సైరన్ మోగించారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన వివోఏలు హైదరాబాద్లోని సెర్ఫ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో లిబర్టీ అంబేద్కర్ చౌక్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వివోఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల హామీ మేరకు నెలకు 20,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలని వివోఏలు నినదించారు. రేవంత్ సర్కారు ఐకేపీ వివోఏల పోరాటానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఐకేపీ వివోఏల పోరాటంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐకేపీకి చెందిన వివోఏలు ఈరోజు తిరుగుబాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయన్న బీఓఏలు ఈ రోజు ప్రభుత్వం తనను పట్టించుకోవడమో లేదని విమర్శించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ సెల్ఫ్ కార్యాలయం ముట్టడికి వాళ్ళు ప్రయత్నించారు. రాష్ట్రం నలువైపుల నుంచి వివోలు భారీ ఎత్తున తరలించి సెల్ఫ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ చౌక్ వద్ద భారీ ఎత్తున అక్కడ హాజరై సెల్ఫ్ కార్యాలయం తరలి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. వారి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఐకేపీకి చెందిన వివోలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు తోపులాట జరిగింది. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రధానంగా వారి డిమాండ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం తమకు 20,000 వేతనం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు తమ హామీని నెరవేర్చడం లేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బకాయిలు ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్ ను వెంటనే గ్రామ సంఘాల ద్వారా చెల్లించాలని కోరుతున్నారు. గ్రామ సంఘాల నుండి ఐకేపీలకు వివోలకు రావాల్సిన బకాయిలు పడ్డ రూపాయలు 3,000 వేతనం వెంటనే ఇవ్వాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి వివోలకు సంబంధించి సంఘానికి ట్యాబ్ తో పాటు నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ కార్యాలయంలో అధికారులు కలిసి తమ వినతి పత్రం అందజేస్తామన్నా కూడా పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారని వివోలు చెప్తున్న పరిస్థితి ఉంది కుమార్. అయితే యాసర్ ఎన్ని రోజులుగా వీళ్ళ పెండింగ్ బిల్స్ చెల్లించలేదు, శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఎన్ని రోజులుగా చెల్లించలేదు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు, వివోఏలు ఏమంటున్నారు పూర్తిగా? గత 6 నెలలుగా తమకు జీతాలు గిట్ట రావడం లేదు, తమ బతుకులు ఆగమైపోతున్నాయని గత పాలనలో ప్రతి నెల జీతాలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు జీతాలు రావడం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు తమ హామీలను తమకు ప్రభుత్వం 20,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే హామీని ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చడమే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా 15 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం, కనీసం తమకు చర్చల గిట్ట పిలువడం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో సెల్ఫ్ కార్యాలయానికి ముట్టడికి వాళ్ళు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని, ఇంకోటి రాష్ట్రం నలువైపుల నుంచి సుమారుగా 300 నుంచి 400 మంది వివోలు హైదరాబాద్ చేరుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళు సెల్ఫ్ కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు వాళ్ళు అడ్డుకొని చంద్రాయన్ గుట్ట తదితర పోలీసులు తరలించిన పరిస్థితి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్. మొత్తంగా రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన వివోఏలు హైదరాబాద్లోని సెర్ఫ్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల హామీ మేరకు నెలకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్ను కూడా వెంటనే చెల్లించాలని వివోఏలు నినాదించారు అసెంబ్లీలో. ఇక టాప్ 3 న్యూస్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వర్ణి చౌరస్తాలో హస్తం నేతలు హంగామా సృష్టించారు. కర్రలతో కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి చేదాటింది. దీంతో చివరకు పోలీసులు ఎంటరై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అటు పోచారం, ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాలకు చెందిన మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల కొట్లాటకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, కాంగ్రెస్ నేతల గొడవకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. వర్గపోరు మరింతగా తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య రోజుకు గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొన్న నిజామాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించిన వర్గము తమ అనుచరులకే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్లు అప్పజెప్పి పాత ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను క్యాడర్ను విస్మరిస్తున్నారని ఆందోళనకు దిగడం జరిగింది. అది మరవక ముందే వర్ణి చౌరస్తాలో ఈ గొడవ జరిగింది. వర్ణి చౌరస్తాలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య మాట పెరిగి ఓ టీ స్టాల్ దగ్గర అది పెద్ద దుమారం లేపింది. కట్టెలతో కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం చెప్తుంటే, అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం క్రమబద్ధీకరణలో భాగంగానే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు
ఆలోచించి కాంటాక్ట్లు అప్పచెప్పామని చెప్తున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం తారాస్థాయికి చేరుతుంది. సాధారణ కార్యకర్తల సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి ఇటు బాన్స్వాడ నియోజకవర్గంలోనే ఇంకా ఉండటంతో పాటు అటు వ్యవహారాలపైన పూర్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి పట్టు సడలింపు లేకుండా ఉండడం పట్ల పూర్తి స్థాయిలో ఆయన అనుచర వర్గం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం పైన ఈపాటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన పలుమార్లు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తో పాటు పిసిసి అధ్యక్షుడికి సైతం ఫిర్యాదు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తాజాగా ఎన్ఆర్జీఎస్ వర్క్ లో తమ అనుచరులకే పనులు అప్పచెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రాత్రి జరిగినటువంటి గొడవకు ప్రధాన కారణం ఎన్ఆర్జీఎస్ వర్క్ కు సంబంధించిన పూర్తి స్థాయి పనులు పోచారం శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు మాత్రం అప్పచెప్పి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాలను విస్మరిస్తున్నారనే ఆందోళన దిగడం జరిగింది. ముగ్గురు కార్యకర్తలకు తలలు పగినట్టుగా అందుతున్న సమాచారం. 25 మందికి పైన కేసులు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా దర్యాప్తును లోతుగా చేయాల్సిన అవసరం ఉందని పోలీసుల వర్షన్ అయితే వినబడుతుంది. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే అంశాన్ని పట్ల పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఏది ఏమైనప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గంలో రోజుకొక ఈ అంశం పైన చర్చ జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది పైన సాధారణ ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరి నేతల మధ్య ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నాయకులు పనులను మానేసి అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పైన విస్తరించకుండా అనవసరమైన విషయాలు గొడవకు తావులెత్తి క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి జరుగుతున్న విభేదాలపై పిసిసి కూడా ఆరా తీసినట్టుగా సమాచారం. ఇద్దరు నేతల పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా అనే అంశంపైన ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే పిసిసి తన దగ్గర ఉన్నటువంటి నివేదికను అందించాలని అటు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్న అంశం పైన జిల్లా పార్టీ నాయకులకు సమాచారం అందిస్తున్నట్టుగా సమాచారం కనబడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏమో జరుగుతున్న అంశం పైన వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. మొత్తంగా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఇటు కర్రలతో కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. మొత్తం చివరకు పోలీసులు ఎంటర్ అయి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి లోపలేశారు. టాప్ 4 న్యూస్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది. ఎట్టకేలకు మరో కార్మికుడి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన 33 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటకు తీశారు. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీ లభించింది. మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా మృతదేహం లభ్యమైంది. మృతుని యూపీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. డెడ్ బాడీని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు దొరకగా మరో 6 ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మరిన్ని వివరాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 32వ రోజు మరొక మృతదేహం అంటే రెండవ మృతదేహం ఈ రోజు లభ్యమైంది. దానికి సంబంధించి అతని మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయట తీసుకొచ్చారు. అయితే ముందస్తుగానే ఆ మృతదేహాన్ని ఎవరనేది కూడా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. ఇతను మనోజ్ కుమార్ గా 51 సంవత్సరాలు ఉంటాయి. మనోజ్ కుమార్ గా గుర్తించారు. అతని స్వగ్రామం వచ్చేసి బంగారు మావు, జిల్లా వచ్చేసి సఫీపురా ఉన్నావు, రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఇతను జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. ఇంజనీరింగ్ గా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసినట్టయితే 32 రోజులు అంటే గత నెల 22వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున ఒక మృతదేహం గుర్తించినటువంటి పరిస్థితి. మరొక మృతదేహం ఈ రోజు గుర్తించారు. అయితే ఆ మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చి హుటాహుటిన అప్పటికే సిద్ధం చేసినటువంటి అంబులెన్స్ ద్వారా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు కలెక్టర్ కూడా స్థానిక కలెక్టర్ బదావ సంతోష్ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే మృతదేహాన్ని ఐడెంటిఫై చేశాం. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేస్తాం. ఒక 25 లక్షలు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ చెక్కును అందజేస్తాం. దీనికి సంబంధించి పోస్టుమార్టం మార్టం అనంతరం మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామైనటువంటి ఉత్తరప్రదేశ్ కు ఒక రెవెన్యూ అధికారి, ఒక వైద్య అధికారికి సంబంధించినటువంటి ఒక 3 టీములు కూడా పంపిస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా 32 రోజులు అయితే అందులో చిక్కుతున్న 8 మందికి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 2 మాత్రమే ఆచూకీ లభ్యమైంది. ఇంకా 6 మంది కోసం అన్వేషణ కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే 32 రోజుల నుంచి కూడా ప్రతినిత్యం కూడా 5 షిఫ్టులుగా
12 బృందాలు రెస్క్యూ టీంలు నిరంతరంగా పనిచేశాయి. దీనికి సంబంధించి లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2వ మృతదేహం ఈ మనోజ్ కుమార్ ది నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిషం తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే వాళ్ళ స్వగ్రామం అయినటువంటి ఉత్తరప్రదేశ్ కు పంపిస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి డాక్టర్లు కూడా ఈ పోస్ట్ మార్టం చేసే క్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది కుమార్. అయితే చారి 33 రోజుల తర్వాత 2వ మృతదేహాన్ని బయటకు తీశారు. మరి ఇక్కడి నుంచి ఏమైనా సహాయక చర్యలు ఏమైనా ముమ్మరం చేసే అవకాశం ఉందా? మిగతా మృతదేహాలను ఎప్పటికల్లా బయటకు తీసే అవకాశం ఉంది? ఆ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అయితే ఈ రోజు 32వ రోజుకి 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇంకా 6 మృతదేహాలు లభించాల్సి ఉంది. అయితే వాటికి సంబంధించి అన్వేషణ కంటిన్యూ చేయాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హైదరాబాద్ లో రివ్యూ నిర్వహించారో అక్కడ ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేయాల్సిందే. దానికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ ను సీనియర్ ఐఏఎస్ ను కూడా శివశంకర్ అనే అతన్ని నియమించినటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కూడా తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా సూచనల మేరకు ముందుకు సాగాలని చెప్పేసి అన్ని మృతదేహాలు కూడా వెలికి తీయాలని చెప్పేసి చెప్పడంతో అన్వేషణ అయితే కొనసాగుతుంది. మరి అంటే 16 రోజులకు ఎప్పుడైతే 22 తారీఖు ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి 9వ తారీఖు అంటే 16 రోజులకు ఒక బాడీ దొరికింది. మళ్ళీ 16 రోజులకు ఇంకొక బాడీ అంటే మొత్తం కలిపి 32 రోజులకు 2 డెడ్ బాడీ దొరికాయి. మరి ఇంకా 6 డెడ్ బాడీలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది. వీటి కొరకైతే అన్వేషణ సాగిస్తున్నామని చెప్తా ఉన్నారు. కొనసాగుతా ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎట్లా ఉంటుంది, తర్వాత మృతదేహాలు ఇంకా దొరికే అవకాశం ఎట్లా ఉంటుందనే దానిపైన మనం వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ చారి. మొత్తంగా ఎట్టకేలకు మరో కార్మికుడి మృతదేహం లభ్యమైంది. 33 రోజుల తర్వాత 2వ మృతదేహం బయటకు తీశారు. ఈ డెడ్ బాడీని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.